గుజరాత్లో వంతెన కూలిన ప్రమాదంలో ఓ చిన్నారి సహా 10 మంది మృతి చెందారు. మరో 9 మంది స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు నదిలో పడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు సహా వివిధ శాఖల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గుజరాత్ వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న 4 దశాబ్దాల నాటి వంతెన కూలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 9 మంది స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మహిసాగర్ నదిపై ఉన్న వంతెన పైకప్పు కొంత భాగం కూలిపోయింది. 23 పిల్లర్లు, 900 మీటర్ల పొడవైన ఈ వంతెన సెంట్రల్ గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాలను కలుపుతుంది. వంతెన కూలిన విషయం తెలియక ఆ మార్గంలో వెళుతున్న 5 వాహనాలు నదిలో పడిపోయాయి. అందులో 2 ట్రక్కులు, 2 వ్యాన్లు, ఓ ఆటోరిక్షా ఉన్నాయి. వంతెన పైభాగం కూలిన అంచు వరకు వెళ్లిన మరో 2 వాహనాలను వెనక్కి లాగారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సహా వివిధ విభాగాల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న 3 నదిలో పడగా క్షేమంగా ఒడ్డుకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 9 మంది మృతి చెందగా మరో 9 మందిని కాపాడినట్లు చెప్పారు. స్వల్ప గాయాలైన వారిలో 5గురిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషాదకర ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ బృందాలతో పాటు వంతెన నిర్మాణంలో నిపుణులైన ప్రైవేటు ఇంజనీర్లు ఘటనా స్థలాన్ని సందర్శించి వంతెన కూలటానికి గల కారణాలు, సాంకేతిక అంశాలపై ప్రాథమిక దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని గుజరాత్ సీఎం సూచించారు.